ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 27వ అధ్యాయం 40వ వచనం. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఈ దినం మనం ఏశావు గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, ఏశావు గారు తన తండ్రి అప్పగించిన పని ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసింది కాక కోపం తెచ్చుకొని తన తండ్రిని నాకు ఇంకే ఆశీర్వాదాలు మిగిలి లేవా అని ప్రశ్నించినప్పుడు తన తండ్రి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నీవు నీ సహోదరునికి దాసుడు అవుతావు, నీ కత్తి చేత మాత్రమే బ్రతుకుతావు. అంటే మనం అప్పగించిన పని చేయకపోగా మనకి రావాల్సిన ఆశీర్వాదము దేవుడు ఇంకొకరికి ఆ పని అప్పగించినప్పుడు చేసినప్పుడు ఆశీర్వాదం వస్తే మనం కూడా దేవుడితో వాదిస్తూ ఉన్నామేమో. మనం వారికి దాసులుగా ఉంటాం, కానీ మనము వారి మీద అధికారం చేయాలంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన టైంలో మనం చేయకపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతాము. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును దేవా, ఈ దినమందు దేవా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకే వందనాలు ప్రభా. మీ చిత్తమును బట్టి దేవా మేము జరిగించడానికి మీరే సహాయం అనుగ్రహించండి ప్రభా. వేగిరమే నీ పని కొరకు ప్రయాసపడి ప్రభా మేము తగిన బహుమానం మేము పొందుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించండి ప్రభా. ఒకవేళ మేము ఆలస్యం చేయడం వల్ల ప్రభా నాయన మీరు వేరే వారికి ఆ పనిని అప్పగించారేమో ప్రభా. అందుని బట్టి మేము కోపం తెచ్చుకుంటున్నామేమో ప్రభా. కోపం లేని జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభా. కోపాన్ని తీసివేయండి తండ్రి, మీకే వందనాలు. కోపం ఉంటే యేసయ్య యొక్క రాజ్యానికి వారసులు కాదు ప్రభా. వారసులు అవ్వడానికి మీరే సహాయం చేయమని నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.